దేవుడు ఆదరించాడు. జీవిత కాలం అంతా కృపాక్షేమం ఇచ్చాడు ఆయన. అటువంటి నమ్మదగిన దేవుడిని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో పరుగులేస్తున్నారు. అక్కడికి వెళితే సంతోషం ఉంది, ఇక్కడికి వెళితే సమాధానం దొరికింది, అక్కడికి వెళితే మాకు నెమ్మదైంది, ఆ ప్రాంతానికి వెళితే అక్కడ మాకు క్షేమం కలిగింది అని అనుకుంటున్నాడు. ఓ మానవుడా, దేవుని బిడ్డ, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కసారి కనుక ఆయన ప్రచండమైన కోపం నీ మీద, నీ కుటుంబం మీద రగులు కొనదనుకో, మామూలుగా ఉదాహరణకి ఆలోచించే ఒక మాట, తర్వాత ఎట్లుంటుందో నువ్వు చూసుకో. మన దేవుడు మహాగరుడు, మన దేవుడు భయంకరమైన దేవుడు. ఆయన రోషము కలిగిన వాడు. ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు అనుసరించే వాడిని 1000 తరముల వరకు కరుణించేవాడని ఆయన లేఖనంలో రాయబడింది. ఆయన దేశించేవాడు, ఆయన ఉగ్రతను, ఆయన కోపాన్ని వారి మీద, వారి పిల్లల మీద కుమ్మరిస్తానని ప్రభు సెలవిచ్చారు. ఆశీర్వాదం కావాలా, దీవెన కావాలా, దేవుని ఉగ్రత కావాలా, దేవుని కోపానికి గురవుతావా? ఎంతకాలం ఇంకా దేవునికి దూరంగా ఉంటారు? సంఘక్రమం లేకుండా, పరిశుద్ధత లేకుండా, ప్రభువుని చూడకుండా, వినకుండా, ప్రార్థన లేకుండా, అనుభవం లేకుండా, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, గౌరవం లేకుండా, మర్యాద లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా, నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడి పరలోకపు తండ్రిని దుఃఖపెట్టి నీ కుటుంబీకుల్ని బాధపరిచి చుట్టూ ఉన్న వారికి నువ్వు నెమ్మది లేకుండా చేస్తున్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నావు. చాలా జాగ్రత్త. ప్రభు చూస్తున్నాడు ప్రతిది కూడా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాను. ఈ తరుణాన మనందరం కూడా భక్తులైన కీర్తనకారులు ఆయన కీర్తనలో రాసిన తన మాటలను ఆయన జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ప్రభు సహాయం కొరకు వేడుకుంటున్నారు.